శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది, వీటి యూజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా మనకి ఇంటర్నెట్ 2 వేస్లో వస్తుంది. ఒకటి వైర్డ్ కనెక్షన్ అంటే జియో, ఎయిర్టెల్ లాంటి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్, అండ్ ఇంకోటి వైర్లెస్ కనెక్షన్ అంటే మొబైల్లో యూజ్ చేసే ఇంటర్నెట్. అయితే ఇవి కొన్ని ప్రాంతాల్లో పనిచేయవు. వెనకబడిన విలేజెస్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ, ట్రైబ్స్ ఉండే ఏరియాస్లో కానీ, అడవుల్లో కానీ ఈ నెట్వర్క్స్ పనిచేయవు. సో వాళ్ళకి ఇంటర్నెట్ యూజ్ చేయడం సాధ్యపడదు. కానీ ఈ శాటిలైట్ ఇంటర్నెట్తో ఎక్కడ నివాసం ఉన్నా ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మనం టీవీలో ప్రోగ్రామ్స్ చూడడానికి సన్ డైరెక్ట్, డిష్ టీవీ లాంటి యాంటీనాస్ని ఇంటిపైన ఫిక్స్ చేయించుకుని ఎలా అయితే వాడుతున్నామో సేమ్ అలానే శాటిలైట్ ఇంటర్నెట్ కూడా వర్క్ చేస్తుంది. ఇది మెయిన్గా 5 కాంపోనెంట్స్ మీద వర్క్ చేస్తుంది. ఫస్ట్ మనం యూజ్ చేసే డివైస్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్, అండ్ సెకండ్ రోటర్, థర్డ్ యాంటీనా ఆర్ డిష్, ఫోర్త్ శాటిలైట్. ఇది భూమికి అప్రాక్సిమేట్గా 30,000 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో పైన ఆర్బిట్లో ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇప్పుడు యూజర్ ఒక డివైస్ నుండి ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు డేటా ఆ డివైస్ నుండి ట్రాన్స్మిట్ అయ్యి రోటర్ నుండి మనం ఫిక్స్ చేయించుకున్న యాంటీనాకి వెళ్తుంది. దీన్ని అప్స్ట్రీమ్ డేటా అంటారు. సో ఆ డేటా అక్కడ నుండి శాటిలైట్కి వెళ్తుంది. శాటిలైట్ ఆ డేటాని రిసీవ్ చేసుకుని కింద ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి పంపిస్తుంది. అయితే ఇలా వచ్చిన డేటాని ట్రాన్స్మిట్ చేసి మళ్ళీ అది శాటిలైట్కి పంపిస్తుంది. దీన్నే డౌన్ స్ట్రీమ్ డేటా అంటారు. దీన్ని మళ్ళీ డిష్ నుండి రోటర్కి, రోటర్ నుండి మన డివైస్కి పంపిస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇంత ప్రాసెస్ ఉండటం వల్ల ఫైబర్ నెట్ కంటే స్పీడ్ కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఫ్యూచర్లో ఇది రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది.